అందరికీ నమస్కారం. నేను మీ నాగరాజ్ శర్మ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. నేను మీ నాగరాజ్ శర్మ. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్పూర్ బ్లాగ్. ఇవాళ రాధికా థియేటర్ రాధికా థియేటర్ ఎదురు రోడ్లో సాకెట్ పోయే రోడ్లో ఉన్న జయజవాన్ కాలనీలో పెయింట్ చేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవాలయంలో ఉన్నానండి. ఇవాళ ఈ దేవాలయం యొక్క వివరాలన్నీ కూడా మీకు అందజేస్తాను, చూస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది గుడికి వచ్చే ప్రధాన మార్గం అండి. ఆ కనిపించేది రాధికా థియేటర్ దగ్గర సాకేత్వెల్లి రోడ్డు. ఈ సాకేత్వెల్లి రోడ్లో సాకేత్ టవర్స్ దాటగానే ఫస్ట్ రైట్ తిరిగితే అమ్మవారి గుడికి వెళ్ళే మార్గం ఉంది. ఈ విధంగా అమ్మవారి గుడి ఇలా లోపలికి వస్తే ఇదే అమ్మవారి గుడి, ప్రధానమైన గుడి. ఈ గుడి శ్రీ 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 విజయదుర్గ మల్లేశ్వరాలయం అండి. ఈ గుడి ప్రాంగణం మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ బయట అది పార్కింగ్స్ చేసుకోవచ్చు. ఇది గుడి యొక్క ప్రధాన ద్వారం. ఈ ప్రధాన ద్వారంలోంచి మనం ఈ విధంగా లోపలికి వెళ్తే ఎదురుగా లోపల అమ్మవారి గుడితో పాటుగా దుర్గా మల్లేశ్వర దేవస్థానంతో పాటుగా అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆ ఉపాలయాలన్నీ కూడా మీకు ఈరోజు చూపించడం జరుగుతుంది. ఇలా గుడిలోకి మనం లోపలికి రాగానే ఫస్ట్ కుడివైపున మనకు కనిపించేది నవగ్రహ మండపం అండి. ఈ నవగ్రహ మండపాల్లో ఆదిత్యాది గ్రహాలన్నీ ఉన్నాయి. ఇక్కడ నవగ్రహ దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా వీరికి నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. అలాగే శనికి తైలాభిషేకం అవ్వడాన్ని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ భక్తులు స్వయంగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పురోహితులు కూడా ఉంటారు, పూజారులు కూడా, అర్చక స్వాములు వారు ఉంటారు. వారు కూడా వారి భక్తుల చేత చేయిస్తారు. ఇది గుడి యొక్క ఆఫీస్ రూమ్ అండి. ఇదంతా నవగ్రహ మండపం దాటగానే మనకు ఎదురుగా శ్రీ 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 దత్తాత్రేయ స్వామి వారు కనబడుతున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఎదురుగా ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. దేగోల భద్రంగబలి శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి వారు దేగోల భద్రంగబలికి జై. అలాగే ఇక్కడ శ్రీ 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 దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. అనఘా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. జై బోలో దత్తాత్రేయ స్వామికి జై. ఈ విధంగా దత్తాత్రేయ స్వామి వారి గుడి ఉంటుంది. ఈయన దర్శనం అవగానే ఇలా కొంచెం ఎడమ పక్కన తిరగానే ఇక్కడ అమ్మవారి యొక్క దేవాలయం కనబడుతుందండి. ఇది మొత్తం అమ్మవారి యొక్క దేవాలయం యొక్క ప్రాంగణం. ఈ ప్రాంగణంలో శ్రీ 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 విజయదుర్గా దేవి అమ్మవారు ఉన్నారండి. అమ్మవారిని దర్శనం చేసుకోండి. చాలా అందంగా ఉన్నారండి. అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. అలాగే ఇక్కడ అమ్మవారి పటం ఉంది, అక్కడ సరస్వతీదేవి పటం ఉంది, ఇక్కడ లక్ష్మీదేవి పటం ఉంది. అలాగే మధ్యలో అమ్మవారు ఉన్నారు. ఈ విధంగా అమ్మవారు చాలా అందంగా ఉన్నారండి. నేను ఏమో అనుకున్నాను కానీ అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. అమ్మవారిని దర్శించుకోండి, మీ కోరికలు తీర్చుకోండి. అమ్మవారికి మొక్కుకోండి తల్లి. అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. విజయవాడ అమ్మవారు ఎలా ఉన్నారో సేమ్ అలాగే ఉన్నారు అమ్మవారు ఇక్కడ కూడా. ఇది ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ వేప చెట్టు అమ్మవారికి ప్రతీక కాబట్టి ఈ గుడిలోనే వేప చెట్టు కూడా ఉందండి. దీని చుట్టూ దడిగట్టి అంటే ఇనుప గ్రిల్స్ పెట్టేసి లోపలికి ఎవరిని వెళ్ళనీయకుండా చుట్టూ ఇనుప గ్రిల్స్ పెట్టారు. అలాగే ఇక్కడ నాగప్రతిష్ఠ కూడా చేశారు. నాగదేవత ఉంది. ఇక్కడ నాగదోషాలకి సంబంధించి నాగదేవత సైతం సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారికి నాగదోషం ఏమైనా ఉంటే కూడా ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, హోమాలు కూడా చేస్తారు. ఈ విధంగా గుడి చుట్టూ కూడా వేప చెట్టు చుట్టూ కూడా గ్రిల్ పెట్టేశారండి. అలాగే ఈ పై భాగంలో చూసుకుంటే వేప చెట్టుకు ఖాళీ వదిలిపెట్టేసి చుట్టూ స్లాబ్ వేయడం జరిగింది. అంటే చెట్టు పెరగడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా దూరంగా వేప చెట్టుకి మధ్యలో గ్యాప్ వేయటం మొదలుపెట్టారు. వేప చెట్టు విశేషం